సొసైటీలో ఎన్నో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని వదిలేసి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కుక్కల మీద పడ్డారు. ఏందన్న పరిస్థితి, ఏం చెబుతావు? ఏం మంచి అంటావా చెడు అంటావా? నా వర్షన్కి వచ్చేసరికి అయితే నేను చెప్పేది ఏంటంటే చాలా అయిపోయినాయండి, విపరీతంగా కుక్కలు అయిపోయినాయి. ఎక్కడ చూసుకున్నా కూడా మనం ఒక చోటకి వెళ్తే మనుషుల కంటే ఎక్కువ కుక్కలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మనం బయట. ఒక మనిషిని రీసెంట్గా చూసింది మా ఇంటి దగ్గరే, ఒక కుక్క ముగ్గురిని కరవడం జరిగింది. వాళ్ళు ఇప్పటికీ ఆ డ్యామేజ్తో వాళ్ళు కోలుకోలేకపోతున్నారు. మరి ఈ మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము చాలాసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. అలాంటి కుక్కల్ని పెంచి విపరీతంగా రోడ్ల మీద వదిలేస్తే వాళ్ళు కాదు కదా ఎఫెక్ట్ అయ్యేది, జనాలలో బ్రతుకుతున్న వాళ్ళు, జనాలు ఎఫెక్ట్ అవుతున్నారు. ఆ కుక్కల్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడ అడవిలను వదిలేయండిరా బాబు అని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మున్సిపల్ వాళ్ళని. ఇప్పటి వరకు ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలా. నేను ఒకటే చెప్తున్నానండి, కుక్కలు మాత్రం ఉండకూడదు. ఆ కుక్కల్ని పెట్టుకొని ఈ జనాల మీదకి పంపించేసి అవి బాగా ఏంది, ఈ జనాలు కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. నాన్ వెజ్ తింటున్నారు, ఆ నాన్ వెజ్ బొక్కలు రోడ్ల మీద పడేస్తున్నారు. అరే మరి మీ ఇంట్లో చెత్త కుండీలు లేవా, లేకుంటే చెత్త వ్యాన్లు రావట్లేదా, మాకు అర్థం కావట్లా. మీరైతే పోయి చెప్పేసి మీరు తిన్న తిండిని బయట వేయలేరు కదా, మీరు తినే తిండిని ఆ కుక్కలకు అలవాటు చేస్తున్నారు. ఏదో పెద్ద సమాజ సేవ చేస్తున్నాం మేము, సమాజంలో పెద్ద ఇంతకంటే పెద్ద ఏమంటారు అన్నదానం లాంటిది కుక్కలకి బొక్కల దానం చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారేమో, కానీ దానివల్ల చాలా పాయిజన్ అవుతుంది. అవి తిని కుక్కలు ఆ బొక్కల కోసం మీ ఇంట్లో ముంగడికి వస్తే మంచిగా ఉన్న వాళ్ళ ఇంట్లో ముంగడి కూడా వచ్చి ఆ కుక్కలు ఆ బొక్కలు కావాలని ఎగబడుతున్నాయి. కరిచి వెళ్ళిపోయిన తర్వాత పాయిజన్ అయ్యేది, ఎఫెక్ట్ అయ్యేది జనాలకి. కాబట్టి మీ ఇంట్లో చెత్త కుండీలు ఉంటాయి, ఆ చెత్త కుండీలలో ఆ బొక్కలు పడేసుకోండి. మీరు తిన్న తిండిని దాచిపెట్టుకొని తినండి, కానీ బజార్లో వేయకండి. ఇలాంటి కుక్కలను అలవాటు చేయడం వల్ల చాలా అయిపోతుంది. ఒక కుక్క వల్ల చాలా 10 కుక్కలు వస్తున్నాయి. రోడ్ల మీద నిద్రపోవడానికి కానీ బయట తిరగడానికి కానీ చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుంటున్నాయి కుక్క పిల్లలు. వాటికి ఏం తెలుసు చిన్నవా పెద్దవా అని చెప్పేసి. కుక్కలు మూగజీవులని మనం ముందే చెప్తున్నాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సెంటిమెంట్, మూగజీవులని మనం కాపాడాలి, ఈ మూగజీవులని మనం రక్షించాలి అని చెప్పేసి స్లోగన్స్ వస్తుంటాయి. మళ్ళీ దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది, మీరు ఏసీ రూమ్లలో పడుకొని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో వండుకొని 40,000 కుక్కని తెచ్చుకొని సాదుకున్న వాళ్ళకి మీకు తెలియదమ్మా కుక్కల బాధ ఏందనేది. స్లమ్ ఏరియాలలో ఉండి చిన్న చిన్న అపార్ట్మెంట్స్లలో చిన్న చిన్న రూమ్లలో బ్రతుకుతున్న మాకు తెలుస్తుంటుంది ఆ కుక్కల వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఎంత కష్టపడుతున్నామని చెప్పేసి. మీరు ఏంది ఏసీ రూమ్లో పట్టేసి కూర్చొని మూగజీవులను హింసించకూడదు అని చెప్పేసి ఒక పదం వదిలేస్తారు మీరు, కానీ ఎఫెక్ట్ అవుతుంది మా మీద. మీరు వచ్చి రోడ్ల మీద తిరగండి, రాత్రిపూట బైక్ మీద బయటికి వెళ్తే 4 కుక్కలు మా ఎంట పడతాయి. రండి ఒకసారి మేము ఉన్న ఏరియాకి రండి, చూపిస్తాం. మీరందరూ మున్సిపల్ ఏరియా వాళ్ళు ఏ విధంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలని నిజంగా ఇది కరెక్ట్గా మాట్లాడాలనుకున్నాను నేను దీని మీద. ఇది మాత్రం పక్కా అండి. మీరు కుక్కలు అనేది చాలా ఇబ్బంది పడుతున్నాయి, కుక్కలు అనేటివి ఇవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. జనాలు చాలా వీటికి ఎఫెక్ట్ అవుతున్నారు. ఎవరికి ఏం చెప్పుకోలేకపోతున్నాం, ఎందుకంటే ఎవరం ఏం చేయలేమో అని చెప్పేసి అంటున్నారు. ఎవరు ఎందుకు చేయలేరండి? మీకు ఓట్లు వేసాం, వార్డ్ కౌన్సిలర్స్ ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు. మీరు అందరు తీసుకెళ్ళి వాటిని ఎక్కడైనా వదిలేయండి. వాటికి సర్జరీ చేసి వదిలేస్తున్నారు కదా, పందులను కనుక ఇంత ముందుకి తీసుకెళ్ళిపోయి వాటిని కోసి పడేస్తున్నారు. వీటి కూడా కోసి పడేయండి, అవసరం లేదు. కుక్కలు అనేటివి లేకుండా మేము బతకగలం. కానీ ఇప్పుడు కుక్కలకి మగవాళ్ళకి సపోర్ట్ పలికినట్టు మగవాళ్ళని వదిలేస్తున్నారు. మగవాళ్ళు అన్ని తప్పులు చేసిన వాళ్ళను స్వేచ్ఛగా వదిలేస్తున్నారు అని అంటున్నారు మేడం గారు. మరి అది అంతమంది కరెక్ట్ అంటారు? ఆడవాళ్ళు తప్పు చేయట్లేదండి. మరి ఆడవాళ్ళని ఆడకుక్కలు లేవా? మగ కుక్కలే ఉన్నాయా? కుక్క జాతిలో ఆడకుక్కలు కూడా ఉన్నాయి కదా. ఆడకుక్కలు కూడా డ్రమ్ములు పెడుతున్నారు కదా, డ్రమ్ములలో కోసి ఏమంటారు సిమెంట్లు వేసి కుప్ప పెట్టేస్తున్నారు కదా, కుక్కర్లలో ఉడికిస్తున్నారు కదా. ఒకడు ఉన్నాడని చెప్పి ఇంకోని పట్టుకొని వెళ్ళిపోతున్నారు కదా. అమ్మ అందరు ఆడవాళ్ళని నేను ఉద్దేశించి మాట్లాడట్లే. మీరైతే ఏ విధంగా కొందరు మగవాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నారో మేము కూడా కొందరు ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాము. జాతిలో ఆడ మగ 2 ఉంటాయి. తప్పులో ఇద్దరు చేస్తారు, ఇద్దరి వల్ల జరుగుతుంటాయి. మగవాళ్ళని మీరు కుక్కలతో పోల్చడం అనేది కరెక్ట్ కాదు. పోల్చిన వాళ్ళు ఎవరు? మీరు గౌరవనీయులు, మహనీయులు. సో మీరు కూడా మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, అది కరెక్ట్ మాటలు మాట్లాడుతున్నామా? ఈ మధ్య ఒకటి బాగా ట్రెండ్ అయిపోయింది, నాకు సోషల్ మీడియా ఉంది, నేను బయటకు ఒక మాట మాట్లాడేస్తే ఫేమస్ అయిపోతాం, లేకుంటే నేను మాట్లాడిందే వేదం అయిపోతుంది, మా వెనుక 4 గొప్ప వాళ్ళు ఉన్నారు, మేము ఏం మాట్లాడినా చూసుకుంటాము, మళ్ళీ వచ్చి సోషల్ మీడియా ముందు మళ్ళీ 4 కన్నీరు చుక్కలు కార్చేస్తాము అని అనుకుంటున్నారు తప్ప. కానీ మీరు మాట్లాడే విషయం ముందు, మీరు వదిలే ముందు ఆ వీడియోలలో మీరు మాట్లాడుతున్నది ఏంది, ఏ విధంగా పోతుంది చూసి మాట్లాడండి. మగవాళ్ళని అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఆడవాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు, చూపిస్తాం మేము కూడా. ఓకే సార్, అట్లాగే గవర్నమెంట్ పరంగా కూడా పోలీసుల పరంగా కూడా వాళ్ళని పట్టుకుంటున్నారు, శిక్షలు వేస్తున్నారు, కఠినమైన శిక్షలు జరుగుతున్నాయి. కానీ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడటం వల్ల వాళ్ళు స్పందించాలి కదా, గవర్నమెంట్ అధికారులు కానీ పోలీసులు కానీ ఎందుకు స్పందించట్లేదు? ఇక స్పందించాలి అనుకుంటే జనం మనం స్పందిస్తే కదండి పోలీసు వాళ్ళు స్పందించేది. తప్పు జరుగుతుందంటే మనమే పక్క నుంచి వెళ్ళిపోతున్నాం. అక్కడ తప్పు జరుగుతుందిరా బాబు అని 100కి డయల్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజులలో? రోడ్డు మీద తప్పు జరుగుతున్నప్పుడు చూస్తూ వెళ్ళిపోతున్నారు, కొంతమంది వీడియోలు తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు. కానీ 100కి డయల్ చేసి ఆ తప్పు జరగకుండా, ఆ గొడవ జరగకుండా ఎంతమంది ఆపుతున్నారు?
జనాలను మనం స్పందించినప్పుడు బయట పోలీసు వాళ్ళు ఎలా స్పందిస్తారు? వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళ పనులలో వాళ్ళకు ఉంటాయండి. ఈ రోజుల్లో ఇచ్చిన పనులు ఎవరు సరిగా సవ్యంగా చేయట్లేదు పోలీసులు. ఏంది వాళ్ళకి చలన్లు రావాలి, హెల్మెట్ పెట్టుకోవడానికి 250 రూపాయలు చలన్లు వేయాలి, రోడ్ల మీద పోతుంటే నైట్ రైడ్స్ చేస్తుంటే వాడిని పట్టుకోవాలి, 1000 రూపాయలు చలన్లే అని చెప్పేసి ఉన్నాయి తప్ప కానీ ఇలాంటివన్నీ ఏ పోలీసు మా అధికారులు కానివ్వండి ఇంకెవరు కూడా స్పందించట్లేదు. ఓకే సార్, అట్లాగే వాళ్ళకు మీడియా ఆయన కూడా ఎదురు తిరిగి ఒక క్వశ్చన్ అడిగాడు. మరి ఆమె రెస్పాన్స్ కూడా రియాక్షన్ గా ఉంది. మరి ప్రతి చోట ఇట్లాగే జరుగుతుంది. ఏదైనా క్వశ్చన్ అడగాలన్నా కానీ మీడియా వాళ్ళు బాగా భయపడుతున్నారు. మరి దాని గురించి మీరు ఏమంటారు? భయపడాల్సిన అవసరం లేదండి. మనకు అడిగే హక్కు ఉంది. తనకు చెప్పే అవసరం లేకపోవచ్చు, కానీ అడిగే హక్కు మనకు ఉంది. మనం అడగాలి. చెప్పనివ్వండి. క్వశ్చన్ వేయకుండా ఏ విధంగా తెలుస్తుంది? జనాలకి ఒక మాట వదలాలి అంటే ఫస్ట్ మీడియానే కదా. తప్పు అయినా ఒప్పు అయినా కానీ చూపించేది ఎవరు? మీడియా వాళ్ళు. కాబట్టి మీడియా వాళ్ళు ఎవరికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. అది సీఎం అయినా పిఎం అయినా మనం క్వశ్చన్ చేసే రైట్స్ ఉన్నాయి. క్వశ్చన్ చేయాలి. జనాలు అందరూ వచ్చేసి డైరెక్ట్ అడగలేరు. వాళ్ళు అడగలేక మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి మీడియా వాళ్ళు అడుగుతున్నారని చెప్పేసి జనాలు నమ్ముతున్నారు. కాబట్టి మీడియా వాళ్ళు క్వశ్చన్ చేయాల్సిందే, ఎవరు అని కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు రేణుదేశ చేసిన కుక్కల గురించి కామెంట్స్ గురించి చాలా ట్రోల్ జరుగుతుంది. మీరేమంటారమ్మా? నేను రేణుదేశ గారికి నా సపోర్టు. మంచి తల్లి. ఆ తల్లి నాకు సంభాజీ మహారాజ్ జై భవాని అని కొట్టినట్టు ఆమెకు నేను జై భవాని అని కొడతానమాట. ఎందుకంటే ఆమెకు సామాజిక సేవా ప్రభావం ఉందన్నమాట. ఆ తల్లికి సమాజం పట్ల గౌరవం ఉంది. మన వ్యవస్థ పాడైపోతుందని అవగాహన ఉంది. మన తెలుగు రాకపోయినా కూడా ఆమె ఎంత చక్కగా మాట్లాడుతుంది అనుకుంటున్నావు. అట్లా తల్లి తప్పెందుకు మాట్లాడుద్ది? మన వాళ్ళు కుక్కకు మాట్లాడిందని కొంతమంది అవహేళన చేస్తున్నారు. అది చాలా తప్పు. దాదాపు కుక్కల వల్ల పిల్లలు తెచ్చిపోతున్నారు. అమ్మ, మనుషుల్లో కొంతమంది మృగాలు ఎట్టుంటారో కుక్కల్లో కూడా అట్టుంటుంది. మాటలు వచ్చిన మనమే మృగంలా ప్రవర్తిస్తున్నాం మనుషుల పట్ల. చిన్నపిల్లలని లేకుండా, ముసలి వాళ్ళని లేకుండా, గౌరవ మర్యాదలకు భంగం కలిగే విధంగా, బిడ్డలు లేకుండా, భార్యను లేకుండా, శరీరాన్ని వరుస వాయులు మరిచిపోయి జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. మన మీద మేము పోల్చుకుంటే అసలు కుక్క విశ్వాసం కలదుగా. మహాకాలభైరవి అని గుళ్ళు కూడా ఉండేగా, పూజలు కూడా చేస్తాంగా మనం. కాలభైరుడు అని మహాశివుడు అంత ప్రాధాన్యత ఉంది. మనుషుల్లో ఎంతవరకు చెడు వాళ్ళు ఉండరో కుక్కల్లో కూడా కొన్ని ఉన్నాయి ఆ జాతికి చెందినవి. వాటినే చంపాలా? అన్నిటిని ఎందుకు చంపేది చెప్పు? నా అభిప్రాయం. మూగజీవాలను కూడా అన్నిటిని ఎందుకు చంపాలి? ఇప్పుడు వాటిల్లో కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిని కొన్నిటిని చంపు, కొన్నిటిని ఒక షెల్టర్లో పెట్టొచ్చు. వాటి మీద ప్రేమ ఉండోళ్ళు వాళ్ళు పెంచుకుంటారు. ఆమె పెంచుతున్నా అంటుంది కూడా, సవాళ్ళు ఇసురుతుంది. ఆమె అనాథలకి, ముసలి వాళ్ళకి ప్రతిదీ ఆమె సేవ చేస్తుందంట. మరి ఆమె కాల్ చేయమని అంటుంది. ఈ సంపటం ఎందుకు? అందుకని అసలు ఆమె కుక్కను అడ్డం పెట్టుకుంది. కానీ ఆ తల్లి కుక్కను అడ్డం పెట్టుకొని మన సమాజం మీద ఎంత ధర్మం వివరించిందో 5 ఏళ్ళతో అన్నం తిన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఆ తల్లి మరి కుక్క గురించి మాట్లాడిందని అవహేళన చేసే వాళ్ళకి సిగ్గు రావాలని నేను కోరుకుంటున్నాను. ఒక్క గురించే మాట్లాడాలా. మన సమాజం మీద జరిగే ప్రతిదీ వివరించింది. మన పిల్లల ఉద్యోగాల గురించి వివరించింది, మన భవిష్యత్తు గురించి వివరించింది, మన చుట్టూ జరిగే పొల్యూషన్, మన రోత, ఈ ప్లాస్టిక్ వల్ల మనకు ఎంత వస్తుందోనని అవన్నీ వివరించింది. మన పూజలు చేసి మన క్షేత్రాలకు తిరుగుతుంగా, మన పుణ్యతీర్థాలకి అక్కడ ఎంత డ్యామేజ్ జరుగుతుంది అన్ని ప్రతిదీ వివరించి చెప్పింది ఆమె. అందుకని దయచేసి ఆమెను స్ఫూర్తి తీసుకొని ఆమెను ఎంకరేజ్మెంట్ చేయాలని కోరుకుంటున్నా. నేనైతే ఫుల్గా ఆమెను ఎంకరేజ్మెంట్ చేస్తాను. వీడియో పెట్టింది రేణుదేశ గారు. ఏమన్నారంటే మీడియా వాళ్ళు రాంగ్ థంబ్నెయిల్స్ పెడుతున్నారు, నేను చెప్పింది వేరేలా చెప్పాను, అలాగే నన్ను తిడుతున్నారు అంటుంది సోషల్ మీడియాలో. సో దానికి మీరు ఏమంటారు? పెట్టొద్దు దయచేసి, నేను బదిలాడుకుంటున్నా. మంచిగా ఎంకరేజ్మెంట్ చేయండి. షేడ్ వచ్చినప్పుడు ట్రోల్ చేయండి ఖచ్చితంగా. నేను కూడా వాళ్ళ ఎంకరేజ్మెంట్ చేస్తాను. ఒకసారి ఎవరు దువ్వాడ సీన్ గారు ట్రోల్ చేసిన వాళ్ళు తిట్టిని చూసినా అది ఒక అమ్మకి అబ్బకి పుడితే ఇదిగో అట్టాటోని ట్రోల్ చేయండి. ధర్మం మాట్లాడటానికి వచ్చిన తల్లిని ఎందుకయ్యా ట్రోల్ చేసేది? తప్పు కదా అది. అందుకని దయచేసి సోషల్ మీడియాకి నేను చెబుతున్నా, అట్టాడు పిచ్చి పిచ్చి తమ్ముళ్ళు పెట్టకాకండి. ఆ తల్లి ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చినా కూడా ముసుగేసుకొని వచ్చింది. గౌరవ మర్యాదలు చూడండి కొద్దిగా. ఏ తల్లి ఎట్ట మాట్లాడుతుంది, ఎవరు మర్యాదగా మాట్లాడుతున్నారు, ఎవరు పద్ధతి కొనరు, అది కనిపెట్టండి కొంచెం. చాలా మంది కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటున్నారు, కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటున్నారు. ఎందుకు కుక్కల గురించి మాట్లాడుతున్నారు? అండ్ దట్టు కుక్కల్ని మనుషుల్ని కంపేర్ చేసి మాట్లాడారు కదా. ఇప్పుడు ఏమైందంటే అక్కడ పిల్లలు వాళ్ళనే వాళ్ళు బయట ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు ఇప్పుడు అమ్మ నాన్న వాళ్ళు పక్కన లేరు, ఫోన్ పట్టుకొని ఉంటున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా బయట పంపించేటప్పుడు, ఆడుకునేటప్పుడు ఇలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకోమని చెప్పింది. తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు కుక్కల్ని ఆమెనేమి నిందించలేదండి, మీకు అది అర్థం కావట్లేదేమో. ఆమె మంచి చెప్పాలని చూసింది, దాన్ని కూడా మన వాళ్ళు ప్రతి దానికి నెగిటివ్ చేయాలని చూస్తారు. దానికి ఆమె అట్లా మాట్లాడటము. కొంతమంది కామెంట్స్ కింద ఏంటంటే మీ ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు కదా అని కామెంట్లు అంటే ఏంటయ్యన్ని అవసరమా?
చెప్పండి. పర్సనల్ లైఫ్కి ఎందుకు వెళ్తున్నారు? ఆమె మంచి చెప్పడానికే వచ్చింది తప్ప చెడని చెప్పలేదు కదా. అలాంటప్పుడు మీరెందుకు పర్సనల్గా ఎందుకు ఆమెను టార్గెట్ చేస్తున్నారు? పోనీ మీ కొడుకేనా కరిచిందా కుక్క అన్నారంట. ఎంతవరకు కరెక్ట్ అది? మీ పిల్లలు కరిచిందా లేకపోతే ఏం మాట్లాడుతారంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు కరిస్తే కానీ ఆమె రెస్పాండ్ అవ్వకూడదా? ఎవరికి జాగ్రత్తలు చెప్పకూడదా? ఈ మధ్య ఇది ఒక రోత అయిపోతుంది మన వాళ్ళందరికీ. మంచి చెప్పడానికి ఎవరు వచ్చినా సరే ముందుకి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని ఎదవం చేసేసి నెగిటివ్ చేసేసి ఇంకోసారి మంచి చెప్పాలన్నా కూడా భయం వేస్తుంది ఎవరికైనా సరే. అర్థమవుతుందా? సో ప్లీజ్ అలా చెయ్యొద్దు, ఓకేనా? దట్టు ఏంటంటే పర్సనల్ లైఫ్ ఎత్తాల్సిన అవసరం మీకు లేదు. మీరు చూసారా వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు విడిపోయారు? మీకు ఎందుకు అసలు అనవసరంగా? వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మీకు ఏమైనా నొప్పి వచ్చిందా చెప్పండి? కుక్కల గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు జాగ్రత్తలు చెప్తున్నప్పుడు పర్సనల్ లైఫ్ని గెలకడం ఏంటి వర్స్ట్ కాకపోతే? అర్థమవుతుందా? ఇంకోసారి ఇలా చెయ్యొద్దు. ఈరోజు రేణుదేశాయ్ చేసిన కామెంట్స్ చాలా హాట్ టాపిక్గా మారాయి. దాని మీద మీ స్పందన ఏంటి? దాని మీద నా స్పందన ఏంటంటేనండి, వాస్తవానికి కుక్కలు వీధి కుక్కల్ని ఎవరన్నా పోషించాలి, కరెక్టే. అలాగని వాటి మీద ఏదో మన సెలబ్రిటీగా హోదాలో వాళ్ళని కాపాడాలి, మూగజీవాలని మనం ఆదరించాలన్న ఉద్దేశం అయితే మంచిదే. కానీ ఏంటంటే అదే సమయంలో చాలా ప్రమాదాలు ఎదురవుతాయన్నది మాత్రం మర్చిపోకూడదు. ఎలాగంటున్నానంటే అమ్మ, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, పిల్లలు వెళ్ళాలంటే చాలా భయపడుతున్నారు. మన బళ్ళ మీద వెళ్తుంటే వెనకాల తరుముకుంటూ వచ్చేస్తున్నాయి. బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు కూడా ఏదో వాటికి ఏదో వచ్చినట్టుగా అలా చాలా ప్రమాదాలు. యాక్చువల్గా వాళ్ళు పోషించేదానికంటే కుక్కల వల్ల, వీధి కుక్కల వల్ల ప్రమాదాలే ఎక్కువ. పోనీ అలాగా మనకి ఏదైనా వాటిని ఆదరించాలనుకున్నప్పుడు ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుని వాటిని ఏదైనా, ఇప్పుడు సపోజ్ కొన్ని కుక్కలను అయితే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఇచ్చేస్తారు, అటువంటి ఆదరణ ఏదైనా చేసేటట్టు ఉండాలని. కానీ వీధి కుక్కలను మనం ఏం చేయకూడదు, అవి ఏం చేసినా సరే అది మాకు అనవసరం అన్నట్టు ఉంటే కనుక ఇబ్బంది అవుతుంది, కష్టం అది. అంటే ఆవిడ అన్న ఉద్దేశం ఏంటంటే ఒక్క కుక్క తప్పు చేస్తే అన్ని కుక్కల్ని శిక్షిస్తున్నారు. సో చాలా మంది అత్యాచారాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అవునమ్మా. మరి వాళ్ళకి ఎందుకు ఎట్ టైం శిక్ష పడట్లేదు, వాళ్ళు ఎందుకు శిక్షించట్లేదు? మరి కుక్కలకి ఎందుకు ఇట్లాగా నోరు లేదనా ఇలా ఎందుకు శిక్షిస్తున్నారు అని అంటారు. ఎలాగంటేనమ్మా, అది ఒక దాని అన్నప్పుడు అన్నిటినీ మనం అనకూడదు, కరెక్టే. అలాగని ఏంటంటే ఏది అటువంటిదో మనకు తెలియదు కదా. మన వీధిలో పిల్లలు వెళ్తున్నారు, గబుకుని వచ్చి కరిసేసింది, ఇది కరవదలే అనుకుని మనం వెళ్ళలేం, అది మీద పడి కరిచేయచ్చు. పిల్లోడికి ఆ జరిగిన ఇబ్బందిని కనుక వాళ్ళు ఏమన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకునేలాగుంటే మనం ఏ కుక్కని ఏమీ చేయకూడదు. పోనీ అలాగని కరిసేసిన తర్వాత వాళ్ళు ఏదో చూపిస్తారన్నది కూడా కరెక్ట్ కాదు. ముందు దాని నుంచి దూరంగా ఉండు. ఇప్పుడు పాము వచ్చింది, ఇంచుమించుగా చెప్పాలంటే అది కూడా అటువంటిదే. అది కాటేస్తే అలా చచ్చిపోతారు, కుక్క కూడా కరిస్తే ఆల్మోస్ట్ ఏ వైద్యం కూడా చేయించుకోకపోతే కనుక చచ్చిపోతారు. అటువంటిది ఏంటంటే వీధి కుక్కల విషయంలో మాత్రం పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకమ్మా, చాలాసార్లు ఒక్కోసారి వీధుల్లో మనం బండి వేసుకుని వెళ్తూ ఉంటే తరుముకుంటా మీదకి వస్తాయి. అసలు కార్లు వెళ్తూ ఉన్నా సరే మీద తరుముకుంటా వస్తాయి. అది యాక్చువల్గా బండి మీద వెళ్ళే వాళ్ళు అయితే నేనే భయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీదకి వచ్చి కరుస్తూ ఉంటే కాళ్ళు పైకి లేపో మనం ఏదో తప్పించుకోవడానికి మనం వెళ్ళటానికి చూస్తాం. అటువంటిప్పుడు ఏంటంటే మనం వీధి కుక్కల నుంచి అయితే కొంచెం సమస్యలు ఉన్నాయి. అమ్మ తల్లి, నీకు దండం అమ్మ తల్లి. ఉన్న కుక్కల్ని పట్టుకొని అడవిలో ఉన్న జూ పార్కులో ఉన్న వదిలేసేయండి, అక్కడ వాటిల్ని పెంచండి. లేదా ఆ కుక్కల మీద మీకు అభిమానం ఉంటే ఆ కుక్కల్ని మీరు పెంచుకోవాలని అనిపిస్తే పెంచుకోండి, తప్పులేదు. కానీ పెంచుకోండి. ఇంటిలో పశువుల్ని కోళ్ళని ఎలా పెంచుకుంటారో అలాగే కుక్కల్ని కూడా పెంచుకోండి, తప్పులేదు. కానీ ఆ కుక్కలు, మీరు పెంచుకునే కుక్కలు ఎవరినన్నా కరిచినా, ఎవరి మీదన్నా దాడి చేసినా, అవి ఎక్కడైనా హానికరం చేసినా పూర్తి బాధ్యత మీదే. మళ్ళీ మీది ఉంటేనే అలా అయితే పెంచుకోండి. అంతేగాని గల్లీలో ఉన్న కుక్కలన్నింటినీ మీరు వదిలేసి గల్లీలో కానీ ఎక్కడన్నా దెబ్బల మీద కానీ, మా వైన్ షాప్ దగ్గర కానీ, సినిమా థియేటర్స్ దగ్గర కానీ, పబ్లిక్ ప్లేసుల్లో కానీ ఆ కుక్కల్ని వదిలేయడం రాంగ్. అది మీరు నిజంగా కుక్కల మీద ప్రేమ ఉంటే, మీకు నిజంగా ఆ కుక్కల్ని పెంచుకోవాలని మీకు లోపల ఉంటే మీరే పెంచుకోండి. అనుకున్నా చూసారా, మనిషి పోతే మాత్రం ఎవరు మాట్లాడరు. ఆ కుక్కలు ఐటికి ఏమైనా అయినా ఐటిని పట్టుకోపోతున్నా కూడా రష్మి, రేణుదేశాయ్, సదా అంట ఎవరెవరో ఇంకా ఓట్ల కోసం ఏడుస్తున్నారు. పోని మీరు నిజంగా మీకు ఆ కుక్కల మీద అంత ప్రేమ ఉంటే మీరు ఒక్కరోజు మా గల్లీలో రండి. మా గల్లీలో, మేము ఉండే గల్లీలో, మా గల్లీలో వచ్చి మీరు తిరగండి. అది కరెక్టే. ఆ కుక్కలు విశ్వాసంగా ఉంటాయి, కరెక్టే. చూడండి ఎంత అన్యాయం చూడండి. అది
కుక్కలు విశ్వాసంగా ఉంటే మీ ఇళ్లల్లో మీరు పెంచుకోండి 100 దాకా. 100 కుక్కలు 1000 కుక్కలు 1,00,000 కుక్కలు పెంచుకోండి. మీరు గల్లీల్లో ఉండే వాటిలన్నిటి చంపకూడదు, అవి పెంచాలంటే కరెక్ట్ కాదు. అది సినిమా యాక్టర్లని నోటుకు వచ్చినట్టు అయినా మా పేదరికం బతులు వాళ్ళకి ఎవరితో చెప్పండి. మీరు నిజంగా మీకు కుక్కల మీద అభిమానం ఉంటే మీరు ఒకరోజు మా గల్లీలోకి మా వాళ్ళు నా ప్రజలు నా వాళ్ళు అన్నారు గల్లీలో ఆడకు రా, వచ్చి తిరుగు, ఒకరోజు తిరిగి తర్వాత నువ్వు చెప్పు. ఆ కుక్కల్ని మీరు పట్టుకోవద్దు, జూ పార్కులు పెట్టద్దు, ఆ కుక్కల్ని మీరు చంపొద్దు, హైట్ని వదిలేయండి అని అప్పుడు నువ్వు చెప్పు, నమ్మతాం. అంతేగా నువ్వు ఎక్కడెక్కడ చేరి మాట్లాడి నీకేం అర్థం అవుద్ది? నువ్వు మా దాంట్లోకి రా, మా గల్లీలోకి రా, మా ఇళ్ళకి ఒక రోజున రా. నువ్వు రారు, వాళ్ళు రారు, వాళ్ళు అంతే. సినిమా యాక్టర్లను దయచేసి నమ్మకండి. సినిమా యాక్టర్ల మాటలు ఎవరు నమ్మకండి. నమ్మే ఓట్లు లేడు ఇక్కడ. ఆ రోజులు పోయాయి. సినిమా యాక్టర్ని చూసి ఓటు వేయడం, సినిమా యాక్టర్ని చూసి ఫాలో అవ్వడం, సినిమా యాక్టర్ ఏం మాట్లాడినా కూడా నిజమని నమ్మడం ఎవరు లేడు ఇక్కడ. సినిమా హీరోలు కానీ సినిమా హీరోయిన్లు కానీ ఏం మాట్లాడినా కూడా నమ్మాల్సిన పరిస్థితిలో మేము లేవు. ప్రజలు మారిపోయారు ఇక్కడ. పేద ప్రజలు కూడా మారిపోయారు.